ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అంతర్జాతీయ విమానాశ్రయం అతి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితమే భారతదేశ పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీ నుంచి తొలిసారిగా కమర్షియల్ ఫ్లైట్‌లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వడం జరిగింది. అది చాలా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక అనేక రాజకీయ కుట్రలైతే నడుస్తూ ఉన్నాయి. ఇది తమదంటే తమకు చెందని చెప్పేసి ఓ పక్క గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ క్రెడిట్ మాకే చెందుతుందని చెప్పి చెప్పుకుంటుంది. మరో పక్క చూసుకుంటేనేమో కూటమి ప్రభుత్వం మాత్రం దాన్ని మొదలుపెట్టింది మేమే, పూర్తి చేసింది మేమే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. అసలు విషయాలు ఏంటి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు విజయనగరం శాసనసభ్యులైనటువంటి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు. మేడం, మొత్తానికి భోగాపురం విమానాశ్రయం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు చూసుకుంటే ఏదైతే ఆ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్టు తరుణంలో నిజంగా మీ అందరి ఆనందం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. ఏదో అది ఒక ఉత్తరాంధ్రకు చెందిందే కాదు, మొత్తం మన రాష్ట్రానికే ప్రైడ్ అనే విధంగా. అయితే ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అసలు ఎవరి హయాంలో అప్రూవల్స్ వచ్చాయి, ఎవరి హయాంలో పూర్తి జరిగిందని చెప్పేసి అనేక కుట్రలు, అనేక అవాస్తవాలు అయితే ప్రచారం జరుగుతుంది. వాస్తవాలు అంటే ఏంటంటారండి? ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2800 ఏకర్స్ తో భూసేకరణ జరిగి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఒక మూర్ఖత్వమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారో వారు 500 ఏకర్స్ అనేది కుదించారు. అది ఏం కుదించారో ఒక సమాధానం చెప్పరు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఒక 4500 4800 ఏకర్స్ తో ఎయిర్పోర్ట్ చేశారు. అయితే దాని సక్సెస్ ఎయిర్పోర్ట్ ఆ రోజుల్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం లేదు, కానీ అది రాను రాను పెరుగుతూ వచ్చి ఒక ఎక్స్క్లూజివ్ ఏరియాగా వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక విజన్ తో ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ రోజులో ప్లాన్ చేసిన రోజులో ఇట్ వాస్ ద రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కొత్త రాష్ట్రం, ఒక నూతన రాష్ట్రంని ఏర్పాటు చేస్తూ ఒక క్యాపిటల్ లేని రోజుల్లో, ఒక ఏమీ లేని రోజుల్లో అదే స్టార్ట్ చేశారనమాట. మనకు ఒక అసెంబ్లీ కూడా లేదు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. ఆ టైంలో ఇది రూపకల్పన అయిందనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో 2800 ఏకర్స్ తో ఈ ఎయిర్పోర్ట్ మొదలైంది. అయితే నెక్స్ట్ ఈ మూర్ఖత్వమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చినప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది చాలా స్లో ఆర్ స్టాప్ అయిపోయింది. ఓకే, అండ్ 500 ఏకర్స్ కుదించారు. ఎవరైనా కారణం ఏమైంటుందంటున్నారు? అదే ల్యాక్ ఆఫ్ విజన్. అంటే ఆయనకి ఉత్తరాంధ్ర మీద ఉన్న కోపం ఉందంటారా, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ అసలు ముందుకు వెళ్ళకూడదు, ఉత్తరాంధ్ర ప్రజలకి ఎయిర్పోర్ట్ రాకూడదు అన్న ఆయన ఉద్దేశం ఏమైనా ఉందంటారా? మూర్ఖత్వమైన మనిషి అండి ఆయన. సో ఆయనకి ఆలోచన విధానం సరిగ్గా లేక, ఫ్యూచర్ గురించి అర్థం అవ్వక, ఒక విజనరీ నాయకుడు కాని మనిషి గనుక ఆయనకి ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు, ఎంప్లాయ్మెంట్ గురించి అర్థం అవ్వదు. సో అది ఆయనకు ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. సో ఆయన గురించి మనం మాట్లాడాలంటే టైం వేస్ట్ కాక ఇంకేం ఉండదండి. సో ఆయన గురించి మాట్లాడాలంటే మనం ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం కన్నా మన రాష్ట్రం ఇప్పుడు పాజిటివ్ విధానంగా వెళ్తుంది కనుక మనం అదే విధంగా మనం తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చూస్తుంటే మన విజయనగరంలో లోకల్ ప్రాజెక్ట్స్ చూసినా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి విజయనగరంలో 220 కిలోవాట్స్ 8 ఏకర్స్ లో వేణుగోపాల్పురంలో ఒక సబ్ స్టేషన్ అనేది ప్లాన్ చేశారు. ఎయిర్పోర్ట్ పక్కన ఒక సబ్ స్టేషన్ ప్లాన్ చేశారు. ఆ సబ్ స్టేషన్ ఈ సబ్ స్టేషన్ కి టెక్నికల్ గా లింక్ అయి ఉండాలి. ఓకే, సో అటువంటి ప్రాజెక్ట్ కూడా పూర్తిగా ఆపివేశారు. ఓన్లీ థింగ్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పీపుల్ కి ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే ఆ ల్యాండ్ ఆక్యుపై చేయటం మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ అది మనం వచ్చాక శాంక్షన్ తీసుకొచ్చాం. రీసెంట్ గా టెండర్ వేశారు. 1 వీక్ బ్యాక్ ఏదో టెండర్ న్యూస్ పేపర్ లో వచ్చింది. అయితే ఈ విధంగా మనం తీసుకువెళ్ళాలి. అలాగే ఇంకొక మూర్ఖత్వమైన చర్యలు, మన ప్రాంతానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు వాటర్ ఫెసిలిటీస్ అనేది ఉండాలి.
అవును. అయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఉమ్, రివర్ లింకింగ్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ప్లాన్ చేశారు. అవును. అయితే ఈ రివర్ లింకింగ్ కూడా విజయనగరంలో చూసుకుంటే మనకి నాగావళి, చంపావతి, గడిగడ్డ ద్వారా లింక్ చేస్తూ వాటర్ ఫెసిలిటీస్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు పోలవరం రెడీ అవుతే, సుజల శ్రవంతి రెడీ అవుతే, సుజల శ్రవంతి నుంచి నాగావళి ఈ లింకింగ్ అంతా కూడా చేశారు. అటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ కూడా ఆయన మూర్ఖత్వమైన చర్యల వలన, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వలన, మన బ్యాడ్ లక్ వలన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. లేకపోతే ఈ రోజు మన రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా ఉండేదనేది నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తుంటే ఈ రోజు కూడా మన ఒక పాజిటివ్, ఇంత పాజిటివిటీతో మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెళ్తున్నారంటే ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. బికాస్ నార్మల్ పర్సన్ కి, నాకైతే చాలా భయం వేసింది మనం ఏం చేయగలము అని గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ఇంత హారబుల్ గా మన స్టేట్ ని ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేశారు. మనం ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి పాజిటివిటీ వలన ఇదంతా కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం అనేది లోకేష్ గారు కృషి. కంపెనీస్ తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే మన ఉత్తరాంధ్రకి ఎన్ని కంపెనీలు వచ్చినాయి. ఎయిర్పోర్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్ దిస్. అంటే ఇప్పుడు చూసుకుంటే మేడం, మొత్తానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి గతంలో ఎర్ర బస్సు కూడా అవసరం లేదు ఊరికి అని చెప్పేసి కొద్దిగా తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు అటువంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళందరూ కూడా? మీరైతే చేసి చూపించారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ఏమంటారు? అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అండ్ ఫేక్ ప్రచారాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవనియండి, వైఎస్ఆర్సిపి పార్టీ అవనియండి, ఫేక్ ప్రచారంలో నంబర్ 1 స్థానం వారు పొందారు. ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి మొత్తం భోగాపురంలో పూర్తయింది కాబట్టి మరి దాంట్లో వాళ్ళందరూ కూడా క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న చూసుకుంటేనేమో రాజం చీపురుపల్లి బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఒక పక్క దాని గురించి కూడా వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారండి. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా క్రెడిట్ తీసుకోవటానికి అదొక ఇష్యూ కాదు, కానీ మనం క్రోనోలాజికల్ గా మనం చూసుకుంటే ఎప్పుడు ఏ పర్మిషన్ వచ్చింది అనేది క్లియర్ గా అది వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైనా బ్యాక్ వెళ్ళి శాంక్షనింగ్ అయినా తీసుకొని ఫైల్ ప్రాసెసింగ్ తీసుకున్న ప్రతి ఫైల్ ప్రాసెస్ అయినప్పుడు దాని మీద డేట్స్ ఉంటాయి. అయితే ఆ డేట్స్ తీసుకోండి ఒకసారి. 2014, 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫైల్ ప్రాసెసింగ్ తీస్తే ఆ ప్రాసెసింగ్ అన్ని కూడా ఆ డేట్సే ఉంటాయి. మీరు ఒకసారి ఫైల్ తీసి చెక్ చేసుకోండి. అప్పుడు మనకి క్రెడిట్ ఎవరు వారు ఓన్ చేసుకుంటే, నేను ఏదో చేసేసానని చెప్పుకుంటే అవ్వదు. ఆ ఫైల్ మీద క్లియర్ గా డేట్స్ అనేది ఉంటాయి. సో అవి మనకు తీస్తే క్లారిటీగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది మొదలైంది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు 4th టైం ముఖ్యమంత్రి, రెసిడ్యూరియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 10 years అయిపోయాక ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు మళ్ళీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మన పార్టీ నుంచి చెందినవాడు, తెలుగుదేశం పార్టీ నుంచి చెందిన వాళ్ళై ఆయన ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది పూర్తి అయ్యిందనేది ముఖ్యంగా ఇవన్నీ కూడా డేట్స్ ఫైల్లో ఉంటుంది. అది మీరు క్రోనాలజీ తీసి ప్రజలకి చూపెడితే వాళ్ళకి క్లారిటీగా అర్థం అయిపోతుంది. ఫేక్ ప్రచారం ఎవరు చేస్తున్నారు, నిజమైన పని ఎవరు చేస్తున్నారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నిజమైన పని ఎప్పుడైనా మనమే చేస్తాము. దాంట్లో జాబ్ క్రియేషన్ లో అవనియండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అవనియండి, ఎడ్యుకేషన్ కోసం క్రియేట్ చేసిన పనులు అవనియండి, అన్ని విధాలుగా కూడా వాటర్ ఫెసిలిటీస్ క్రియేషన్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ క్రియేషన్, రోడ్ కనెక్టివిటీ, ఏదైనా సరే మన ప్రభుత్వమే దీంట్లో ముందుంటది అనేది ముఖ్యంగా మీరు తెలియజేస్తా ఉన్నా.
మేడం చివరిగా చెప్పండి, మొత్తానికి మీరు రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు మీ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రావడం జరిగింది. దాంట్లో మీ పాత్ర కూడా ఎంతవరకు ఉంది? ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఎయిర్పోర్ట్ రావడం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమంటారు చివరిగా? అంటే ఒక ఎయిర్పోర్ట్ రావటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాంత ప్రజలకి ఒక అప్లిఫ్ట్‌మెంట్, ఎదుగుదల అనేది జరుగుతది. అది అందరికి బెనిఫిట్ అవుతది. రైతులకి బెనిఫిట్ అవుతది, ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతది, ట్రేడర్స్ కి బెనిఫిట్ అవుతది. అయితే రైతుకైతే వాళ్ళ ప్రొడ్యూస్ ఇక్కడ ఒక రేట్ వస్తే అబ్రాడ్ ఒక రేట్ రావచ్చు. వాళ్ళకి ఆ విధంగా బెనిఫిట్ రావచ్చు. అలాగే మనం చూస్తుంటే ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో ఒక ట్రెడిషనల్ గా క్లాత్ మార్కెట్ ఉంది. ఆ క్లాత్ మార్కెట్ ఇక్కడ ఒక ధర రావచ్చు. ఆ క్లాత్ మార్కెట్ వేరే ఏరియాస్ కి పంపించితే ఇంకా ఇంకా మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటది. సో ఒక అప్లిఫ్ట్మెంట్. అదే విధంగా ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది, సేమ్ మ్యాంగో పల్ప్ అవ్వనియండి, కోకోనట్ మిల్క్ అవ్వనియండి, ఇటువంటి అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తే రకరకాల ధరలు, మంచి ధరలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా కార్గో అనేది చాలా ఎక్సలెంట్ గా బెనిఫిట్ అవుతుంది. అలాగే మన ప్రాంత ప్రజలకి ఒక ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఎన్నో ఉద్యోగ అవకాశాలు, ప్రత్యక్షంగా కొన్ని అవకాశాలు వస్తాయి, పరోక్షంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్ని టాక్సీలు, ఆటోలు ఇటువంటి అన్ని అవసరం. సో ఎంతమంది మనుషులకి డ్రైవర్ గా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఎంతో మంది ట్రావెల్ చేస్తారు. సో టిఫిన్ కొట్టుల నుంచి అవనియండి, రెస్టారెంట్స్, హోటల్స్, 5 స్టార్ హోటల్స్, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ప్రజలకి, మన ప్రాంత ప్రజలకి వస్తా ఉంటాయి. అసలే మనకి జాబ్స్ కొద్దిగా సిచ్యువేషన్ కొద్దిగా చాలా టైట్ ఉన్నాయి. అందరు కూడా చాలా మంది యూత్ జాబ్స్ కోసం వెతుకుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేషన్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటది. సో మన ప్రాంత ప్రజలకైతే ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ అండి. ఓకే. మొత్తానికి ఎయిర్పోర్ట్ గురించి చాలా చక్కగా వాస్తవాలు కూడా చెప్పారండి. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇదే అభివృద్ధిలో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.